ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాస ఫలితాల కంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు, సంస్కృతి సంప్రదాయమైనటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా కుటుంబ విలువల్ని తెలుసుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కానివ్వండి, అనవసర వ్యక్తులతో పెంచుకుంటున్న పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని నా కోరిక. ఆర్థిక పరిస్థితులను మనము పొదుపును పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పొదుపు పాటించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు బాగా ఉంటాయి, బంధాలు బాగా నిలబడతాయి. ఈ విషయాన్ని గమనించుకొని మన పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్టులతో సావాసంలో ఉన్నారు, ఎవరికి లోబడిపోతున్నారు అనే విషయాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనము చేసేది ఏముండదు. ముందుగానే మనం జాగ్రత్త పడితే మన యొక్క సంస్కృతి సంప్రదాయం కుటుంబ విలువలు అనుకూలంగా ఉంటూ పొదుపైనటువంటి కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క మనుగడ సాఫీగా సాగుతున్నటువంటి భావనతో ఇక మన కుటుంబ విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెబుతూ ముందుగా మనం మాస ఫలితాల్లో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతకంలో గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతవరకు 70% కలిసి రావచ్చు, 70% మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి జన్మజాతకంలో సపోజ్ మనది వృషభ లగ్నమై తులారాశి అయినప్పుడు ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి గోచార ఫలితాన్ని మనం గుడ్డిగానే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జన్మజాతకంతో సరిచూసుకుంటే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇవి నామ నక్షత్ర ప్రధానమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి మంచి వచ్చినా ఆనందపడక్కర్లేదు, చెడు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2026 జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? నాకు తెలిసినంత వరకు మిగతా జ్యోతిష్య పండితులు ఏం చెప్పారు నాకు తెలియదు. నేను చెప్పింది 100% కన్ఫర్మ్, నేను చెప్పింది జరుగుతుంది. శని జయంతి తర్వాత ఈ మార్పులు వచ్చేసాయి. గురుడు కర్కాటక ప్రవేశం, మీరు ఎన్ని జన్మలెత్తిన ఇటువంటి పుణ్యబలం కలగకపోవచ్చు అన్నటువంటి థంబ్నెయిల్స్ ద్వారా మరి మన వాళ్ళు కూడా పెట్టుంటారేమో. బట్ ఏవి చెప్పినా, లేదా నష్టం వస్తుందని చెప్పినా, కష్టం అని చెప్పినా, నేను చెప్పే ఫలితాలు స్ట్రెయిట్గా కరెక్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. గోచార ఫలితాలు మీ జన్మజాతకంతో సరిపోల్చుకోండి. ఏతావాత చెప్పేది ఏమిటయ్యా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది చెప్పండి స్వామి, కంగారు ఎందుకండి? ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి విజయము ఆనందము ఇంకే రాశి వారికి లేకపోవచ్చు. ప్రస్తుతం వరకు అయితే వృశ్చిక రాశి వారికి చూశాను నేను. కాబట్టి చాలా అదృష్టవంతులు వీరు. అనుకున్నది సాధించే అవకాశం, అసలు ప్రతి చోట పేరు మారుమరిపోతుంది. అటువంటి శుభయోగం వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, నీట్ పరీక్షలు కానీ, ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాటెంట్ పరీక్షలు కానీ, ఈ రాశి వారికి టాప్ 3 ర్యాంకులో ఉంటారు వీళ్ళు. 100% గ్యారంటీ. అటువంటి ఉన్నతమైనటువంటి ఏకాగ్రత, ప్రతి పనిలో ఒక పరిపూర్ణటువంటి విశ్వాసంతో ఉండడం, భగవంతుని ఆరాధనతో వీళ్ళు ముందుకెళ్ళడం. ఎస్, నా భగవంతుడు, నా ఈశ్వరుడు, నా విష్ణువు నన్ను వెంట ఉండి కాపాడుతాడనేటువంటి ఏకాత్మక భావనతో, పరిపూర్ణమైనటువంటి భగవంతుని ఆరాధనతో వీళ్ళు కష్టపడుతూ చైతన్యవంతమైనటువంటి స్థితితో వీళ్ళు మంచి యోగాన్ని పొందుకుంటారు. అసలు ప్రపంచంలో ఉన్నతమైన స్థాయిని పొందుకునే అవకాశం, అత్యుత్తమ పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. రాజకీయ నాయకులకి ఊహించినటువంటి విజయం, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు వీళ్ళు. అటువంటి యోగం కనబడుతోంది. ఆనందకరమైనటువంటి రాజకీయ భవిష్యత్తు, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, క్రీడాకారులకి మంచి ఆర్థిక పరిపూర్ణత, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విదేశాల్లో స్వదేశంలో ఊపిరి సలపనటువంటి కళా ప్రదర్శన చేయాల్సి వస్తుంది. కళాకారులు, నృత్య కళాకారులు, సంగీత కళాకారులు, అటువంటి యోగం వీరికి కనబడుతోంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటినట్లకి ఫుల్ బిజీ. 1వ వారంలో ఒకరికి విజయం, 2వ వారంలో చిత్ర నిర్మాణ ప్రారంభం, 3వ వారంలో ఈ సినిమా రంగ పరిపూర్ణమై పూర్తి చేసుకోవడం, 4వ వారంలో పేరు ప్రఖ్యాతులు, విజయాన్ని ఆస్వాదించడం, అటువంటి యోగాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఖాయము.
అద్భుతమైనటువంటి ధనయోగం, ఆనందకరమైన ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలత. దాదాపుగా ఈ వృశ్చిక రాశి వారు ఎదురు చూసినటువంటి పెళ్లిళ్ళు, పెద్దల అంగీకారంతో కానీ, ప్రేయసి ప్రియులు కానీ ఒకటయ్యేటువంటి శుభ సూచనలు బ్రహ్మాండం. నాకు తెలిసి ఒక పెళ్లిళ్ళు అవుతున్నటువంటి 12 రాశులలో ఒక 30% వృశ్చిక రాశి వారికి పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరంలో. సంతానం లేని వారి సంతానం కూడా వచ్చేస్తుంది. అంటే ఓవరాల్గా 12 రాశుల్ని మనం తీసుకున్నప్పుడు 30%, మోర్ దెన్ 30% వీరికి పెళ్ళి అయిపోతాయి. తప్పక పెళ్లి యోగం, ఆనంద యోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మాతాపితుల సౌఖ్యము, స్థైర్యము, ధైర్యము, ఆనందము, విశేషమైనటువంటి యోగము, స్పష్టమైనటువంటి ఆనంద యోగం, అనుకునేది సాధించే మనస్తత్వం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, కోర్టు వివాదాలు సమస్యపోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి స్వదేశంలో విదేశాలు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. అందుకే ఈ రాశి వారికి చాలా మంచి ప్రయోజనం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి శుభవార్తలు వినడం, శుభకరమైన సంతాన వార్తలు పొందుకోవడం, ఏ పని చేసినా కలిసి వస్తుంది. తప్పకుండా మీకు వీసా సంబంధ సౌలభ్యం కానీ, వ్యాపారపరంగా అభివృద్ధి కానివ్వండి, ఏదైనా సరే మీరు అనుకున్నది ఈ మాసంలో జరిగే అవకాశం. మేబీ జన్మజాతకంతో కూడా సరిపోల్చుకోండి. జన్మజాతకంలో అష్టమ రాశి అధిపతి ఉన్న, అష్టమ రాశి అయినటువంటి అధిపతి యొక్క అంతర్దశ జరుగుతున్న కొన్ని ఆటంకాలు వస్తాయి. కానీ జన్మజాతక ప్రకారంగా ఇది కూడా సరిపోల్చుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గోచారంలో మాత్రం వీరిని వెనక్కి చూడగలిగే అవకాశం లేదు. వీరికి అద్భుతమైనటువంటి యోగం ఉందన్న విషయం 100% గ్యారెంటీ. మీరు ఎవరైనా అడగండి, నేను చెప్పిన ఫలితాలు మీకు 100% కన్ఫర్మ్గా ఇవే జరుగుతాయి, ఇందులో సందేహం లేదు. మిగతా వాళ్ళు కూడా ఇదే డైలాగ్ చెప్పి నెగిటివ్ ఫలితాలను చెప్పుండవచ్చు. కానీ చూద్దాం, ఒక నెల తర్వాత మళ్ళీ నేను చూసుకుంటాం కదా, నేను కూడా నెమరు వేసుకొని చూస్తాను కదా. కానీ తప్పకుండా మీకు ఈ రాశి వారికి సౌఖ్యవంతమైన, ఆనందకరమైన, విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర, ఇలా ఒకటే అనుకూలత. మనం అనుకున్నటువంటి వ్యాపారపరంగా, వృత్తిపరంగా లాభాలు పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, రైతులకు కానీ అద్భుతమైనటువంటి యోగాలతో పాటుగా సమస్తమైనటువంటి శుభ వివాహ, సంతాన, ఆనంద యోగాలు పొందుకునేటువంటి స్థితిగా ఈ రాశి వారు చెప్పవచ్చు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్తమైనటువంటి శుభ ఆనందాది అదృష్ట యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.